ఎప్పుడైతే ఇన్సూరెన్స్ ఇండియాలో చూస్తే ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే దాదాపుగా 90 + 40 130 కోట్ల మందికి హెల్త్ ఇన్సూరెన్స్ అందుబాటులో లేదు. లైఫ్ ఇన్సూరెన్స్ కాదు. హెల్త్ ఇన్సూరెన్స్. ఎందుకు అంటే వాళ్ళకి జబ్బు చేయదా? చేస్తుంది. చేసినప్పుడు ఖర్చు పెట్టక తప్పదా? తప్పుతుంది. ఎన్నో జీవితాలు కంప్లీట్‌గా దుర్భర పరిస్థితుల్లోకి నెట్టబడటానికి కారణం సరైన హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ లేకపోవటం. ఇప్పుడు ఈ ఇచ్చిన కన్సెషన్స్ మూలంగా అంతకుముందున్న ఫుడ్డు, అంతకుముందున్న ఇంటి ఖర్చులు కొద్దిగా తగ్గుతాయి కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ప్రయారిటీలో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ పైన దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. అగ్రెసివ్‌గా ఇన్సూరెన్స్ కంపెనీలు నమ్మితే. కానీ దాని మూలంగా జరిగేదేంటి? 1000 మంది ఇన్సూరెన్స్ కడితే 10 మందో, 15 మందో మాత్రమే సిక్కవుతారు. మాక్సిమం 100 మందవుతారు. అందువల్ల ఏం జరుగుతుంది? అందరికీ కూడా హెల్త్ గురించి భద్రతొస్తుంది. ఎవరైనా సిక్ అయిపోతే వాళ్ళకి క్వాలిటీ కేర్ కూడా వస్తుంది. ఆ క్వాలిటీ కేర్‌కి ఇన్సూరెన్స్ కంపెనీలు పే చేస్తాయి కాబట్టి హాస్పిటల్స్ కూడా ఏమాత్రం నిరభ్యంతరంగా వాళ్ళకి సర్వీస్ చేయడానికి రెడీగా వస్తాయి. అందువల్ల ఏం జరుగుతుందిప్పుడు? హాస్పిటల్ ఇండస్ట్రీస్ మనం టేకప్ చేద్దాం. ఇవాళ హాస్పిటల్ ఇండస్ట్రీలో ఎంతవరకు పెరిగాయో చూద్దాం. మనం ఆలోచించినట్లుగానే ఎక్కువ మంది ఆలోచించారా? ఇంతకుముందు మనం చూసినట్లుగా ఆటోమొబైల్సో లేకపోతే ఇంకో కంపెనీ డొమెస్టిక్ అప్లయెన్సెస్ లాగా అవన్నీ కూడా పెరిగిపోయినట్టుగా పెరిగిపోయినాయని చూస్తే లక్కీగా అంటే పెరగలేదు కాబట్టి లక్కీగా అంటున్నాను. ఇక్కడ మీరు హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ కంపెనీస్‌ని కూడా హాస్పిటల్స్ చూస్తే చాలా కంపెనీలున్నాయి. ఏవి కూడా విపరీతంగా పెరిగినటువంటి దాఖలా లేదు. అన్నీ కలిపి కూడా కేవలం 1% పెరిగాయి. అందువల్ల లెక్క ప్రకారం ఇందులో మిగిలిన ఇండస్ట్రీ కన్నా కొద్దిగా మనం కొనుక్కోవడానికి అవకాశం ఉండాలి. అలా ఉన్నాయో లేవో కూడా చూడటానికి ఒకసారి ఏ ఏ కంపెనీలు 30% కన్నా ఎక్కువున్నాయో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్‌కి తెలుగువారికి చెందినటువంటి రెయిన్‌బో చిల్డ్రన్ మెడికల్ హాస్పిటల్ కనుక చూస్తే 43% పెరగడానికి ఛాన్స్ ఉంది. అలాగే కోవాయ్ మెడికల్ సెంటర్ చూస్తే గనక 38% ఉంది. నారాయణ హృదయాలయ మళ్ళీ సౌత్ ఇండియా నుంచే. అది చూస్తేనేమో 37% ఉంది. తర్వాత మళ్ళీ తెలుగు వారిదే కిమ్స్ కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ చూస్తే 30%. అంటే ఇవన్నీ కూడా 4 కంపెనీలు కూడా ఈ రాబోయే రోజుల్లో అందబోయే ఫలాల్ని అందిపుచ్చుకోవడానికి సరసమైన ధరలో మన కోసం అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. ఇవన్నీ కొనుక్కోమని చెప్పడం కాదు నా ఉద్దేశ్యం. ఈ రోజున ఉన్న ఫెసిలిటీస్ ప్రకారం, ఈ రోజున్న అవకాశాల ప్రకారం చూస్తే ఇవి దే ఆర్ లుకింగ్ అట్రాక్టివ్. ఆ తర్వాత గ్లోబల్ హెల్త్ ఉంది. తర్వాత మెడికల్ ఫెసిలిటీస్‌ని చెక్ డయాగ్నోస్టిక్స్‌లో ఉన్న డాక్టర్ లాల్ పాథ్ ల్యాబ్స్‌కో 22% ఉంది. యాస్ట్రల్ డీఎం హెల్త్ కేర్‌కైతే 15.76. ఇక్కడి వరకు ఈ 7 కంపెనీలు మాత్రం 15% కన్నా కూడా గ్యాప్ ఎక్కువ కనపడుతున్నాయి. రాబోయే రోజుల్లో నెక్స్ట్ 1 ఇయర్, 2 ఇయర్ పాటు ఖచ్చితంగా ఈ కంపెనీలన్నీ కూడా బాగుండటానికి అవకాశాలు ఎక్కువ. ఎక్సెప్ట్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ వస్తే తప్పితే అదర్‌వైజ్ అకార్డింగ్ టు అస్ ఆల్ దీస్ కంపెనీస్ ఆర్ లుకింగ్ గుడ్. ఫస్ట్‌లో నా గ్రీన్ కలర్‌లో ఉన్న 4 మాత్రం ఖచ్చితంగా కొనుక్కోవడానికి అనువుగా ఉన్నట్లుగా కనపడుతున్నాయి.